తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఎన్నికలకు 8 నెలలు మాత్రమే సమయం ఉండడంతో మరింత దూకుడు పెంచుతున్నారు. ప్రతిపక్ష విపక్ష పార్టీలను కలుపుకునే దిశగా పావులు కదుపుతున్నారు. కేసీఆర్ వ్యతిరేకంగా ప్రతిపక్ష విపక్ష పార్టీలని ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులను కూడగొట్టేందుకు అడుగులు వేస్తున్నారు షర్మిల. ఈ క్రమంలోనే షర్మిల తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతో భేటీ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాటం చేద్దామని కోదండరాంను షర్మిల కోరారు. నిరుద్యోగుల సమస్యలు, టీఎస్పీఎస్సీ పేపర్ వ్యవహారంపై ఉమ్మడిగా కలిసి పోరాటం చేయడంపై చర్చించనున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం అన్నది ఒక పెద్ద భూతం. మన యువతను పట్టి పీడిస్తున్న ఒక శాపం. ఈ నిరుద్యోగం అన్న అంశాన్ని కలిసికట్టుగా అడ్రస్ చేయకపోతే కేసీఆర్ గారు ప్రతిపక్ష గొంతును నొక్కేస్తాడు. కాబట్టి అన్ని పొలిటికల్ పార్టీస్ కలిపి ఒక వేదిక మీదికి, ఒక ఫోరం మీదికి వచ్చి టీ సేవ్ అనే ఒక ఫోరం లో అందరము కలిసికట్టుగా పనిచేస్తే మన యువతకు న్యాయం జరుగుతుంది అని నా అభిప్రాయం. టీ సేవ్ అంటే తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీస్ అండ్ ఎంప్లాయ్మెంట్. స్టూడెంట్స్ అని ఎందుకు అంటున్నాము అంటే వాళ్ళు యువత కాబట్టి యువతకి వాళ్ళ చదువు దగ్గర నుంచి ఉద్యోగం వరకు అన్ని అంశాలలో ఈ ఫోరం తోడుగా ఉండాలన్నది మా ఉద్దేశం. వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో అందటం లేదు. వారి ఎగ్జామ్స్ లో వారు రాస్తున్న పరీక్షలకు భద్రత లేకుండా అంగట్లో సరుకులు అమ్మినట్టు ఎక్కడ చూసినా క్వశ్చన్ పేపర్లను బయటపెట్టి లీకులు చేసి వాళ్ళకు అన్యాయమే చేస్తున్నారు. ఉద్యోగాలను ఖాళీగా ఉన్న 191,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేయకుండా వాళ్ళ జీవితాలతో ఆటలాడుతున్నారు పాలకులు. కనుక స్టూడెంట్స్ అని ఎందుకు అంటున్నాము అంటే వాళ్ళ చదువు దగ్గర నుంచి వాళ్ళ ఉద్యోగాల వరకు వాళ్ళకు భద్రత కలిగించాలి, వాళ్ళకు భరోసా కలిగించాలి. అందుకనే ఈ టీ సేవ్ అనే ఫోరం ఫ్లోట్ చేయడం జరిగింది. వీటిలో అన్ని పొలిటికల్ పార్టీస్ ఉండాలన్నది మా ఉద్దేశం. అయితే కోదండరాం గారు దీనికి